హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది పండదారు కర్ర తీగమట్టి పోసుకుని మంచిగా. మెయిన్ మనకు పండదారు కర్రకి షాగ రావాలి. షాగ వస్తే చాలా రోజులు అవుతుంది గొల. చాలా రోజులు ఆగితే మనకు కళ్ళు చాలా రోజులు వాడుతుంటుంది, మనకు లైఫ్ ఇస్తుంది అన్నట్టు గొల. బయట పెట్టిన వాళ్ళ కొయ్యపుల్ల తెచ్చిన కొయ్యపుల్ల పెడదాం. మన పొద్దాడుకు పెట్టినట్టు కొయ్యపుల్ల పెట్టాలి. ఈ కొయ్యపుల్ల ఎట్లా అంటే టూ సైడ్స్ ఇట్లా షార్ప్ చేసుకోవాలి. పెన్సిల్ ఇంకా ఎట్లా షార్ప్ చేసుకుంటామో అట్లా షార్ప్ చేసుకోవాలి. పెడదాం. ఒక్క చెట్టు కొంచెం ఇబ్బంది ఉంటుంది. పెట్టుకున్నాం, కొయ్యపుల్ల పెట్టుకున్నాం. వేరేసుకోవాలి. ఇక నయం కొంచెం కిందికి అయింది. మన పొద్దాడుకు తట్టించినట్టే హల్కా తట్టివచ్చు. ఇప్పుడు తెగదు. షాగ్ వస్తే నయం అనేది తెగ తొందర అంత ఈజీగా. గట్టిగా ఉంటుంది అన్నట్టు. పల్చగా వేసుకోవాలి. 2 మెరల కన్నా ఎక్కువ వేసుకోవద్దు. రెండు మెరలు అంటారు ఎక్కువ వేస్తున్నాం అన్నట్టు అనుకుంటారు రోజు, కానీ నయం షాగు ఉండి కత్తి దిగదు అన్నట్టు అంత ఈజీగా. ఇంకా కొడవలతోటి మేరేస్తా, కత్తితోటి దిగకపోతే అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా నయం మంచిగా షాగ పోసి ఉంటుంది. దీంతో లైఫ్ ఇస్తుంది అన్నట్టు. తాడు మొత్తం కర్ర దగ్గర పోయేదాకా వాడుతుంది. ఇక మొత్తం అయిపోయేదాకా మన పోద్దాడుకు పెట్టుకున్నట్టు సపోర్ట్ పెట్టుకోవాలి. పన్నె చెక్క